ఏపీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన పాలసీలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ మారిటైమ్, టెక్స్టైల్, సమీకృత పర్యాటకం, అలానే స్పోర్ట్స్ పాలసీలకు ఆమోదం తెలపడంతో పాటు గత 5 ఏళ్లలో నిర్మించిన గృహాల రద్దుపై చర్చించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన 2.5 గంటల పాటు కొనసాగింది ఏపీ మంత్రివర్గ సమావేశం. కాకినాడ పోర్ట్, గౌతమ్ అదానీ వ్యవహారంపై భేటీలో కీలకంగా చర్చించారు. అమరావతి రాజధాని అభివృద్ధి కార్యక్రమాలకు ప్రతిపాదించిన నిర్మాణ పనుల్ని 11,467 కోట్లతో చేపట్టేందుకు ఆమోదం తెలిపింది. ఐటీ గ్లోబల్ కాంపిటేటివ్ సెంటర్స్ పాలసీ 2024-2029 కోవర్కింగ్ సీట్స్ కు స్పేస్ ఏర్పాటు చేయడంతో పాటు రాయితీలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. వచ్చే 5 ఏళ్లలో 10,000 కోట్ల పెట్టుబడి లక్ష్యంగా 2 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేలా గవర్నమెంట్స్ పాలసీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 3 కేటగిరీలుగా విభజించి వారికి రాయితీలు కల్పిస్తామన్నారు మంత్రి పార్థసారథి. ఏపీ మారిటైమ్ పాలసీ 4.0ని ఆమోదించారు. 975 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని లక్ష్యంగా తీసుకుని పోర్టులు, మౌలిక సదుపాయాల కల్పన కోసం దీన్ని రూపొందించామన్నారు. విధ్వంసకరమైన ఆలోచనలతో అనేక రాష్ట్రానికి మేలు చేసి అనేక ప్రాజెక్టుల్ని ధ్వంసం చేస్తే ఈ 80%, 60% ప్రోగ్రెస్లో ఉన్న వర్క్స్కి ఈరోజు ప్రైజ్ అడ్జస్ట్మెంట్ ఇచ్చి వాళ్ళకి శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం ప్రాంతానికి త్రాగునీటి వసతి, అదేవిధంగా వైఎస్ఆర్ జిల్లాలో పులివెందుల నియోజకవర్గానికి మరియు కర్నూలు జిల్లాలో డోన్ నియోజకవర్గానికి, అంటే ఒకటేమో మాజీ ముఖ్యమంత్రి గారిది, ఒకటేమో మాజీ ఫైనాన్స్ మినిస్టర్ గారిది కాన్స్టిట్యున్సీలో దాదాపు 10.5 లక్షల మందికి త్రాగునీటి సమస్య తీర్చడం కోసం సో మన రాష్ట్రంలో కూడా ఒక మెగా షిప్ యార్డ్ని ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ప్రధానమంత్రి గారితో చర్చించి ఇంతకుముందు ఏదో స్టడీ చేశారు పోయిన ప్రభుత్వంలో, రిజెక్ట్ చేసినా కూడా ఆ ప్రభుత్వం ఏం పట్టించుకున్నట్టు కనపడలేదు. కానీ ముఖ్యమంత్రి గారు ఎట్టి పరిస్థితుల్లో మాకు ఒక మెగా షిప్ యార్డ్ కావాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా సాధిస్తామని చెప్పేసి మరి మేము ఆశాభావంతో ఉన్నామని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాం. జల్ జీవన్ మిషన్ వినియోగంలో జాప్యంపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. డిపిఆర్ స్థాయి దాటి ఎందుకు ముందుకు వెళ్లడం లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారట. మరోవైపు ప్రాజెక్టును రాష్ట్రం సద్వినియోగం చేసుకోవట్లేదని ఢిల్లీలో ప్రచారం జరుగుతోందని డిప్యూటీ సీఎం పవన్ గుర్తు చేసినట్లు సమాచారం.